హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి మోక్ టెస్ట్ 1లో 7 పార్ట్లో ఇది 5వ పార్ట్ యొక్క వీడియో. సైన్స్ బిట్స్ కంటెంట్ 16 బిట్లు, మెథడ్ 8 బిట్లు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం అన్ని టెక్స్ట్ బుక్లో కవర్ చేసి సైన్స్లో ఇంపార్టెంట్ 16 బిట్లు తయారు చేయడం జరిగింది. మన టెస్ట్ డిఎస్సి లాగే ఉంటుంది. డిఎస్సి కంటే కొంచెం టఫ్గా ఉండేటట్లుగానే తయారు చేస్తున్నాం. అలా అయితే అక్కడ ఈజీ అయిపోతుందని. ఇక సైన్స్ బిట్లు చూద్దాం. 1వది, క్రింది వానలో నీటిపై తేలే మొక్క ఏది? క్రింది వానలో నీటిపై తేలే మొక్క ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, డక్వీడ్. డక్వీడ్ అనేది నీటిపై తేలే మొక్క. డక్వీడు అలాగే గుర్రపు డెక్క ఈ రెండు కూడా తేలుతాయి. ఈ టేప్ గ్రాస్, హైడ్రిల్లా నీటి లోపల మునిగి ఉండే మొక్కలు. ఇది ఫ్రెండ్స్ 1వ బిట్టు. 2వ బిట్, క్రింది వానలో సరి అయినవి ఏవి? పుపుస సిరలు ఎడమ కర్ణికలోకి తెరుచుకుంటాయి. పుపుస ధమని ఎడమ జఠరిక నుండి బయలుదేరుతుంది. బృహత్ ధమని కుడి జఠరిక నుండి బయలుదేరుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి, ఒకటి మాత్రమే. పుపుస సిరలు ఎడమ కర్ణికలోకి తెరుచుకుంటాయి. ఇది ఒకటి మాత్రమే రైటు. పుపుస ధమని కుడి జఠరిక నుండి బయలుదేరుతుంది. బృహత్ ధమని ఎడమ జఠరిక నుండి బయలుదేరుతుంది. రివర్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రెండు కూడా తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ 3వది, సరికానిది. క్రింది వానలో సరికానిది. ఆన్సర్ అయితే ఆప్షన్ సి, జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి హైపోతలామస్కి పంపేది మధ్య మెదడు, అనుమస్తిష్కం కాదు. మిగతా 3 సరిపోయాయి. అనియంత్రిత చర్యలు సాధారణంగా మధ్యముఖం మరియు స్వయంచోదిత నాడీ వ్యవస్థ సమన్వయంతో జరుగుతాయి. అలాగే వెన్నుపాములో ఉదరమూలం కండర చర్యలను నియంత్రణ చేయగలదు. పృష్ఠమూలం కండర చర్యలను నియంత్రించలేదు. ఇది కూడా సరిపోయింది. దృష్టికి వినికిడికి ప్రతిక్రియ ప్రతిచర్యలను చూపేది మధ్య మెదడు. ఇది కూడా సరిపోయింది. ఆప్షన్ సిలో ఉన్నది మాత్రమే రాంగ్. 4వ క్వశ్చన్, శాశ్వత దంతాలలో చర్వనకాలు రదనికలు కంటే ఎన్ని ఎక్కువ ఉంటాయి? శాశ్వత దంతాల్లో చర్వనకాలు రదనికల కంటే ఎన్ని ఎక్కువ ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 8. ఎందుకంటే మనకి ఫార్ములా తెలుసు, 2, 1, 2, 3. కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు. అంటే రదనికలకి 1 వచ్చింది, చర్వనకాలకి 3 వచ్చింది. సో 3లో 1 తీస్తే 2, దాన్ని 4తో గుణిస్తే 4 రెళ్ళ 8. సో అలా అయినా గుర్తుంచుకోవచ్చు. లేదంటే రదనికలు 4 ఉంటాయి, చర్వనకాలు 12 ఉంటాయి. కాబట్టి తేడా 8 కాబట్టి 8 ఎక్కువ ఉంటాయి. అలాగే 5వది, ఎన్నిసార్లు కణ విభజన జరిగినా క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉంటుంది అని కనుగొన్న శాస్త్రవేత్త? ఎన్నిసార్లు కణ విభజన జరిగినా క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉంటుంది అని కనుగొన్న శాస్త్రవేత్త? ఆన్సర్ ఆప్షన్ బి, ఆగస్ట్ వీస్మాన్. ఎన్నిసార్లు కణ విభజన జరిగినా క్రోమోజోముల సంఖ్య స్థిరం అని చెప్పినది ఆగస్ట్ వీస్మాన్. 6వది, 2 సెకండ్లలో ప్రతిధ్వని తిరిగి వచ్చింది. ధ్వని వేగం 342 మీటర్లు పర్ సెకండ్ అయితే మూలం నుండి ప్రతిబింబించే ఉపరితలం యొక్క దూరం ఎంత? చూడండి, 2 సెకండ్లలో ప్రతిధ్వని తిరిగి వచ్చింది. ధ్వని వేగం 342 మీటర్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ, 342 మీటర్లు. ఎందుకంటే మనకి దూరము = వేగము ఇంటూ కాలము. 342 × 2 684 వస్తుంది. కానీ ఇది ఇటు నుంచి వెళ్ళింది, అటు నుంచి వచ్చిన దూరము కాబట్టి అందులో సగం 342 మీటర్లే అవుతుంది. 7వది, క్రింది వానలో బాష్పీభవనం గురించి సరికానివి. బాష్పీభవనం ఒక శీతలీకరణ ప్రక్రియ. బాష్పీభవనం ఉపరితలానికి చెందిన దృగ్విషయం. బాష్పీభవనం సమయంలో వ్యవస్థ ఉష్ణోగ్రత తగ్గుతుంది. బాష్పీభవన రేటు గాలిలో ఉండే ద్రవ బాష్పంపై ఆధారపడదు. ఆన్సర్ ఆప్షన్ సి, 4 మాత్రమే సరికాదు. ఎందుకు అంటే ఇది ఆవిరయ్యే ప్రక్రియ కాబట్టి చుట్టూ ఉష్ణోగ్రత తగ్గుతుంది, శీతలీకరణం అవుతుంది. ఉపరితలానికి చెందిన దృగ్విషయమే. ఈ చుట్టుపక్కల వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది. పై 3 కూడా సరైనవి, 4 తప్పు. 8వది, ఓమ్ డాష్. ఓమ్ డాష్. ఆన్సర్ ఆప్షన్ సి, వోల్ట్ ఇంటూ సెకండ్ పర్ కూలుం. ఎలా అంటే ఓమ్ వోల్ట్ పెర్ ఆంపియర్, అంటే వోల్ట్ బై ఆంపియర్. మళ్ళీ ఆంపియర్ అంటే కూలుంబ్ పెర్ సెకండ్ కాబట్టి సెకండ్ పైకి వెళ్తుంది. వోల్ట్ ఇంటూ సెకండ్ బై కూలుంబ్ అనేది దానికి మరొక రూపంగా చెప్పవచ్చు. 9వది, కొవ్వొత్తి మంటలో అసంపూర్ణంగా దహనం చెందే మధ్య ప్రాంతం ఎలా ఉంటుంది? కొవ్వొత్తి మంటలో అసంపూర్ణంగా దహనం చెందే మధ్య ప్రాంతం ఎలా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, పసుపు రంగులో ఉంటుంది. కొవ్వొత్తి మంటలో అసంపూర్ణంగా దహనం చెందే మధ్య ప్రాంతం పసుపు రంగులో ఉంటుంది. 10వది, సరికానిది. జిమ్నాస్టులు చేతులకి ఘర్షణ పెంచడానికి కొన్ని గరుకు పదార్థాలు రాస్తారు. క్యారం బోర్డుపై ఘర్షణ పెంచడానికి పౌడర్ జల్లుతారు. దొర్లుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ. జారుడు ఘర్షణ దొర్లుడు ఘర్షణ కంటే ఎక్కువ. ఆన్సర్ ఆప్షన్ బి, క్యారం బోర్డుపై ఘర్షణ పెంచడానికి పౌడర్ జల్లుతారు అనేది తప్పు. ఘర్షణ తగ్గించడానికి పౌడర్ జల్లుతారు. మిగతా సరైనవే. జిమ్నాస్ట్ చేతులకి ఘర్షణ పెంచుకోవడం కోసమే ఏదైనా రాస్తారు. దొర్లుడు ఘర్షణ అనేది స్థైతిక ఘర్షణ కంటే తక్కువ. జారుడు ఘర్షణ దొర్లుడు ఘర్షణ కంటే ఎక్కువ. అలా. 11వది, కంపన పరిమితి 4 రెట్లు పెంచితే దాని తీవ్రత ఎన్ని రెట్లు పెరుగుతుంది? కంపన పరిమితి 4 రెట్లు పెంచితే ధ్వని తీవ్రత ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 16 రెట్లు. ఎందుకంటే కంపన పరిమితి ఎంత పెరిగితే
ధ్వని తీవ్రత దాని వర్గానికి సమానంగా ఉంటుంది. 4 స్క్వేర్ = 16 అన్నమాట. 12వది కెమిల్లో గాల్జీ నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన కృషికి ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది? కెమిల్లో గాల్జీ నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన కృషికి ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1906. కెమిల్లో గాల్జీకి నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన కృషికి 1906లో నోబెల్ లభించింది. 13వది సైపెరినస్ రోటండస్ అనేది ఒక డాష్. సైపెరినస్ రోటండస్ అనేది ఒక డాష్. ఆన్సర్ ఆప్షన్ బి కలుపు మొక్క. సైపెరినస్ రోటండస్ అనేది ఒక కలుపు మొక్క. 14వది ఎంసీబీలో సి అనగా. ఎంసీబీలో సి అనగా. ఆన్సర్ ఆప్షన్ డి సర్క్యూట్. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ కాబట్టి సి అంటే సర్క్యూట్. ఇది మనకి ఫ్యూజ్ లాగా ఉపయోగపడుతుంది దీంట్లో ఆటోమేటిక్గా కరెంటు ఎక్కువైనప్పుడు. 15వది భూమిపై గల సమస్త జీవులకి అంతిమ శక్తి వనరు. భూమిపై గల సమస్త జీవులకి అంతిమ శక్తి వనరు. ఆన్సర్ ఆప్షన్ డి సూర్యుడు. భూమిపై సమస్త జీవులు అంటే మొక్కలు జంతువులు అన్నీ వస్తాయి కాబట్టి వీటన్నిటికీ అంతిమ శక్తి వనరు సూర్యుడు. అలా కాకుండా భూమాతకు ఊపిరితిత్తులు అంటే అడవులు. భూమికి ప్రాథమిక ఆహార వనరు మొక్కలు. 16వది ఆహారం తినే విధానం ఆధారంగా స్టార్ ఫిష్ క్రింది ఏ రకమైన జంతువు? ఆహారం తినే విధానం ఆధారంగా స్టార్ ఫిష్ క్రింది ఏ రకమైన జంతువు? ఆన్సర్ ఆప్షన్ బి మాంసాహారి. స్టార్ ఫిష్ అనేది ఒక మాంసాహారి. ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే తినే మాంసాహారి. ఇప్పుడు మెథడ్ యొక్క బిట్లు చూద్దాం. సైన్స్ మెథడ్లో బిట్లు. 1వది ప్రదర్శనలు వాటి నిర్వహణ కాలంలో జత చేయండి. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, విఐటిఎం బెంగళూరు, జాతీయ స్థాయి. ఒకవైపు 4 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు అని ఇచ్చాం. ఆన్సర్ అయితే ఆప్షన్ డి 1బి, 2ఏ, 3సి, 4ఈ. 1బి అంటే జిల్లా స్థాయి ప్రదర్శన 3 రోజులు ఉంటుంది. 2ఏ రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రదర్శన 4 రోజులు ఉంటుంది. 3సి అంటే విఐటిఎం బెంగళూరు ప్రదర్శన 5 రోజులు ఉంటుంది. 4ఈ జాతీయ స్థాయి ప్రదర్శన 7 రోజులు ఉంటుంది. నెక్స్ట్ క్రింది వానలో సరికానిది భావావేశ రంగం గురించి. క్రింది వానలో సరికానిది భావావేశ రంగం గురించి. ఆన్సర్ ఆప్షన్ బి విలువల మధ్య పోలికలు సంశ్లేషణ జరిగే దశ వ్యవస్థాపనం వస్తుంది, విలువ కట్టడం రాదు. విలువ కట్టడానికి దృక్పథం అంటారు, రైట్. భావావేశ రంగంలో 3వ లక్ష్యం విలువ కట్టడం. శాస్త్రీయ దృక్పథంలో ఏర్పరచుకున్న లక్ష్యం విలువ కట్టడం. ఈ 3 కూడా సరిపోయాయి. కానీ ఆప్షన్ బిలో ఉన్న సంశ్లేషణ జరిగే దశ అనేది వ్యవస్థాపన కిందికి వస్తుంది. 3వది వానపాము చిత్రాన్ని పరిశీలించడం అనేది ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో పీఠ భాగం నుండి ఎన్నవ పట్టీలో ఉంటుంది? వానపాము చిత్రాన్ని పరిశీలించడం అనేది ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో పీఠ భాగం నుండి ఎన్నవ పట్టీలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి 9వ పట్టీలో ఉంటుంది. చిత్రం చూడడం 9వ పట్టీ. నెక్స్ట్ 4వది కార్ల్ పియర్సన్ క్రింది ఏ పద్ధతికి 1937లో కొన్ని సోపానాలను ప్రతిపాదించారు? కార్ల్ పియర్సన్ క్రింది ఏ పద్ధతికి 1937లో కొన్ని సోపానాలు ప్రతిపాదించారు? ఆన్సర్ ఆప్షన్ బి శాస్త్రీయ పద్ధతికి. శాస్త్రీయ పద్ధతికి 1937లో కార్ల్ పియర్సన్ కొన్ని సోపానాలను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బిట్ 5వది ప్రశ్నల బ్యాంక్ లక్షణం కానిది. ప్రశ్న బ్యాంక్ గతిశీలంగా ఉండరాదు. కష్టంగా ఉన్న ప్రశ్నలు తీసేస్తూ ఉండాలి. ప్రతి పాఠ్య విషయానికి ప్రశ్నల బ్యాంక్ ప్రత్యేకంగా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ బి 1 మాత్రమే సరికాదు. ఎందుకంటే ప్రశ్నల బ్యాంక్ గతిశీలంగా ఉండాలి. గతిశీలం అంటే ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉండాలి. 2లో ఉన్న కష్టంగా ఉన్న ప్రశ్నలు తీసివేస్తూ ఉండాలి. అలాగే ప్రతి పాఠ్య విషయానికి ప్రత్యేక ప్రశ్నల బ్యాంక్ ఉండాలి. 2 కూడా సరిపోయాయి లక్షణాలే. గతిశీలంగా ఉండాలి, ఉండకూడదు అనేది లక్షణం కాదు. 6వది ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పీఠ గురించి సరికానిది. ఆన్సర్ అయితే ఆప్షన్ 2. దీని బరువు 115 కేజీలు కాదు 11.5 కేజీలు. ఇందులో వస్తువులు 76. దీని యొక్క ధర 300 నుంచి 400 రూపాయలు ఉంటుంది. మిగతా 2 సరిపోయాయి కానీ ఆప్షన్ 2 తప్పు. 7వది సైన్సియా ఏ భాషా పదము? సైన్సియా ఏ భాషా పదము? ఆన్సర్ ఆప్షన్ బి లాటిన్. జ్ఞానం అని అర్థం ఇచ్చే సైన్సియా అనేది లాటిన్ భాషా పదం. లాస్ట్ బిట్ మెథడ్లో పాఠ్యపుస్తకం ఒక బోధనా పరికరము, బోధనా విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలతో ఉన్న ఒక పుస్తకము అని నిర్వచనం ఇచ్చినది. పాఠ్యపుస్తకం ఒక బోధనా పరికరము, బోధనా విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలతో ఉన్న ఒక పుస్తకము అని నిర్వచనం ఇచ్చినది వెబ్స్టర్ నిఘంటువు. వెబ్స్టర్. ఇవి ఫ్రెండ్స్ సైన్స్ బిట్స్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని రకాలుగా కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది 16 బిట్లు. అలాగే మెథడ్ ఓల్డ్ న్యూ 2 కలగలుపుతూ ఇవ్వడం జరిగింది. ఈ 24 బిట్లు కూడా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇది 5వ వీడియో. అలాగే 6, 7 వీడియోలు కూడా మీకు త్వరలో అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.